నమస్తే. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ. నేనున్నది పుప్పాలగూడ విలేజ్, గండిపేట్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఇక మనకు పుప్పాలగూడ అనగానే కబ్జాలే గుర్తొస్తాయి. ఈ మధ్యకాలంలో మనం ప్రధానంగా ఫోకస్ చేస్తున్నది ఈ భూముల కబ్జాల మీద. తెలంగాణ అంటేనే భూమి, ఆ భూమి పేదోడికి కాకుండా పోతున్నది. అండ్ దాంతోపాటుగా పేద ప్రజలు, రైతులు ఉద్యోగాల కోసమని, పరిశ్రమల కోసమని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభుత్వాలు భూములు గుంజుకుంటే, భూములు తీసుకుంటే, పాపం మా పిల్లలే ఆ భూముల్లో పరిశ్రమలు వస్తే మా పిల్లలకే ఉద్యోగాలు వస్తాయని ఆ రైతులు పెద్ద మనసు చేసుకొని కుటుంబాలని నాశనం చేసుకొని ఆ భూములు ప్రభుత్వాలకు అప్పగిస్తే, ఆ భూములు టీఎస్ఐఏసీ పేరుతో ఆ కార్పొరేషన్ కింద ఆ భూములను కేటాయిస్తే, చివరికి ఇప్పుడు ఆ భూములంతా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎంత ఘోరంగా అంటే ఈ క్షణానికి కొన్ని భూముల లెక్కలు ప్రోబిటెడ్ లిస్ట్లో, టీఎస్ఐఏసీ భూముల లిస్ట్లో, గవర్నమెంట్ ల్యాండ్ లిస్ట్లో ఉన్న దర్జాగా కబ్జాలు జరుగుతున్నాయి. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. నేను ఇప్పుడు ఉన్న ప్రాంతం పుప్పాలగూడ. ఇది గండిపేట్ మండల్, రంగారెడ్డి జిల్లా. సర్వే నెంబర్ 277, సర్వే నెంబర్ 282, సర్వే నెంబర్ 342 అండ్ సర్వే నెంబర్ 341. ఈ సర్వే నెంబర్లలో ఉన్న భూమి అంతా టోటల్గా టీఎస్ఐఏసీకి చెందిన భూమే. ఇందులో దాదాపు ఒక ఎకరం 2 ఎకరాలు ప్రభుత్వం అసైన్ చేసిన అసైన్ భూమి కూడా ఉన్నది. ఎక్కడా కూడా ఇందులో ప్రైవేటు పట్టా భూమి లేదు. మొత్తం ఈ భూమి అంతా కూడా టీఎస్ఐఏసీ ల్యాండ్. ఈ భూమిలో వెస్టర్న్ విండ్సర్ పార్క్ పేరుతో ఒక పెద్ద దందా నడుస్తున్నది. ఒక పెద్ద మాఫియా దాదాపుగా 1,40,00,000 ఎస్ఎఫ్టీతో ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నది. ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మొన్న ఎంపీ ఎలక్షన్లకు ముందు ఈ భూమి కేంద్రంగా దాదాపు 450 కోట్ల రూపాయల డీల్ జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే సమాధానం చెప్పాల్సి ఉన్నది. 450 crores డీల్. ఈ డీల్ జరిగిందా, జరగలేదా? ఈ వెస్టర్న్ విండ్సర్ పార్క్ ఈ టోటల్ వ్యవహారాన్ని మొన్న చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నాడు. రంజిత్ రెడ్డి ఇంకొక ఆయన సుదర్శన్ రెడ్డి ఆయన ఏదో మేనేజింగ్ డైరెక్టర్గా ఇంకేదో ఉన్నట్టున్నాడు. ఈ 450 కోట్ల డీల్లో ఈ ప్రభుత్వ పెద్దలు చేవెళ్ళ ఎంపీగా రంజిత్ రెడ్డి పోటీ చేసిండు. అసలు యాక్చువల్గా అక్కడ పట్నం మహేందర్ రెడ్డి భార్య అక్కడ పోటీ చేయాలి. పట్నం మహేందర్ రెడ్డి భార్యను అటు నుంచి మల్కాజ్గిరికి పంపిరు. ఆ మల్కాజ్గిరికి పంపడంతో పాటు ఆయనకు 100 కోట్ల రూపాయలు ఇదే భూమి ఆసరాగా చేసుకుని ఇదే భూమి ద్వారా వచ్చిన డబ్బులని రంజిత్ రెడ్డి ఆయనకి ఇచ్చినట్టుగా, రంజిత్ రెడ్డి మరో 100 కోట్లు చేవెలలో ఖర్చు పెట్టినట్టుగా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, కొంతమంది లీడర్లకి కోట్ల రూపాయలు కట్టబెట్టినట్టుగా, ఇందులో ఒక మాజీ ఎంపీ అండ్ రంజిత్ రెడ్డి ఇద్దరు పార్టీ మారడానికి ఇదే కారణమైనట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా అన్నది ప్రభుత్వమే చెప్పాలి. మార్పు అని ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇట్లాంటి భూములన్నింటినీ కాపాడాల్సిన మీరు ఇవాళ చేస్తున్నది ఏంటి అని మేము చాలా నిర్దిష్టమైన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఇది ఆరోపణ కాదు వాస్తవం. ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా దాదాపు 32 ఎకరాల 30 గుంటల భూమిది. సబ్జెక్టు కరెక్షన్, 1 గుంట అటు ఇటు కావచ్చు. ఈ మొత్తం 32 ఎకరాల 30 గుంటల భూమిలో ప్రజలారా ఒక్కసారి ఇంత పెద్ద భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 1,40,00,000 ఎస్ఎఫ్టీ అంటే దాదాపుగా ఇక్కడ ఎస్ఎఫ్టీ దాదాపుగా కమర్షియల్ స్పేస్ అయితే 25,000కి అమ్ముతున్నారు. పర్ ఎస్ఎఫ్టీ 25,000 ఇంటూ 25,000 వేసుకోండి. 1,40,00,000 ఎస్ఎఫ్టీ ఇంటూ 25,000 క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు. అన్ని వేల లక్షల కోట్ల దందా వ్యాపారం, రైతులు ఇచ్చిన టీఎస్ఐఏసీ భూములతో ఈ వ్యాపారం నడుస్తున్నది. ఏమనాలి వీళ్ళని? ఎన్ని వేల కోట్ల స్కామ్, ఎన్ని వేల కోట్ల కుంభకోణం ఇదో రంజిత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు ఉన్నారో లేదా దీని వెనకాల? ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగి ఉండొచ్చు. మేమేమంటున్నాం? వాళ్ళు దొంగలనే కదా మీకు అధికారం కట్టబెట్టింది. వాళ్ళు గజ దొంగలనే కదా మీకు అధికారం కట్టబెట్టింది.
ఈ వెస్టర్న్ విండ్సర్ ఏంటిది వెస్టర్న్ విండ్సర్ పార్క్లో ఇంకా వెస్టర్న్ స్ప్రింగ్స్ అని ఇట్లా రకరకాల పేర్లతోని కడుతున్నారు. ఇందులో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నదే చెప్తున్నాను నేను. మొత్తం 32 ఎకరాల 30 గుంటల భూమిలో ద ల్యాండ్ ఎక్స్టెంట్ ఆఫ్ 12 ఎకరాల 30 గుంటలు అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ 3 గుంటాలో ఉన్న భూమి సర్వే నెంబర్ 340లో మాకున్నది అని చెప్తున్నారు. అంటే 18 ఎకరాల ఓవరాల్ భూమిలో సర్వే నెంబర్ 340లో ఉన్న 18 ఎకరాల భూమిలో 12 ఎకరాల 30 గుంటలు మాదే అని చెప్తున్నారు. దాంతోపాటు సర్వే నెంబర్ 341లో ఉన్న 11 ఎకరాల 27 గుంటల భూమిలో 11 ఎకరాల 5 గుంటల భూమి మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా 342 సర్వే నెంబర్లో 10 ఎకరాల 29 గుంటల భూమిలో 6 ఎకరాల 5.5 గుంటల భూమి మాదే అని అంటున్నారు. ఓకే. అండ్ దాంతోపాటుగా సర్వే నెంబర్ 277లో 422 స్క్వేర్ యార్డ్స్ భూమి మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా 282 సర్వే నెంబర్లో 2274 స్క్వేర్ యార్డ్స్ భూమి కూడా మాదే. ఇది పుప్పాలగూడ విలేజ్లో మా భూమి ఉన్నదని ఈ వెస్టర్న్ విండ్సర్ పార్క్ అనే ఈ కంపెనీ క్లెయిమ్ చేస్తున్నది. ఎవరిది ఈ కంపెనీ అంటే టోటల్గా ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం రంజిత్ రెడ్డి, చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి. మీరు బయటకు వచ్చి వాస్తవాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పాలి. నేను చెప్పింది తప్పైతే ఇది టీఎస్సీఐసీ భూమే కాదా? నేను ఒకటే అడుగుతున్నా. ఇందులో ఆర్డీఓ చంద్రకళ, కలెక్టర్ అమయ్ కుమార్, ఆనాటి అడ్వకేట్ జనరల్, మీరు అడ్వకేట్ అయినా ఇంకోటైనా డోంట్ కేర్, ఆనాటి అడ్వకేట్ జనరల్ ఎంతెంత తిన్నారో ఏమేం చేసి ఈ ఎన్ఓసీలు ఇచ్చారో మీరు దయచేసి ఆన్సర్ చెప్పాలి ఈ సమాజానికి, తెలంగాణ ప్రజలకి. ఇది జాతి సంపద, ఈ తెలంగాణ ప్రజల భూమి. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఉండగా ఎన్ఓసీ ఇచ్చింది ఎట్లా ఇస్తాడు? ఎట్లా సాధ్యమవుతుంది? అది చాలా వాటి విషయంలో కోర్టు కేసులు పెండింగ్లో ఉంటాయి, కొన్ని కోర్టు ఆర్డర్స్ ఇవ్వమని చెప్తుంది. కానీ ఈ పర్టికులర్ దాంట్లో ఎన్ఓసీ హైకోర్టులో పిటిషన్ ఉండగా, రిట్ పిటిషన్ ఉండగా ఏ రకంగా ఎన్ఓసీ ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆర్డీఓ చంద్రకళ మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మీరు 5 కోట్లు తీసుకున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. నేను స్టేట్మెంట్ ఇవ్వట్లే, అలిగేషన్స్ ఉన్నాయి. బయటకు వచ్చి మీరు ఆన్సర్ చేసుకోవాలా. మీ ప్రమేయం లేకపోతే ఈ భూమి టీఎస్ఐఐసిలో భూమిలో ఎట్లా కడుతున్నాడు? సమాధానం చెప్పాలా. అమయ్ కుమార్, ఈ అడ్వకేట్ జనరల్ ఎన్ఓసి ఇదంతా దీని తర్వాత అమయ్ కుమార్ పాత్ర ఉన్నది. ఇందులో 100% నవీన్ మిట్టల్ పాత్ర ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. దీని యాక్చువల్గా ఇది ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈడీ కేసు ఒకటి ఉన్నది. ఈడీ కేసు ఎట్లున్నది అంటే వీళ్ళు బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ దగ్గర వీళ్ళు G2 పేరుతో ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాంట్లో అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అమౌంట్ని 500 కోట్ల ఏమో తెచ్చి ఇందులో పెట్టిరని దాంతో ఈడీ కేసు నమోదైందని మనకు తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా టోటల్గా ఈ భూమిని మొత్తం చెరబట్టిరు. ఒక్కసారి చూడండి ఎంత భయంకరమైన కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయని చెప్పడం. అసలు మనం ఈ ఏరియాకి కూడా రాలేం మనం. ఇది మన తెలంగాణ కాదా అని కూడా అసలు ఇది అంత రేంజ్లో ఉంటుంది. సో ఇదంతా కూడా వెస్టర్న్, ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇది మొత్తం టీఎస్ఐఐసి ల్యాండే. ఒకసారి చూడండి. సో మనకు కనబడుతుంది ఆ క్రేన్లకి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ అని దర్జాగా పనులు నడుస్తున్నాయి. చూడండి ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ ఇది. మీకు ఇంకా భయంకరమైనది ఆర్డర్ చూపించి ఒకసారి. ఇది మీరు అనొచ్చు ఇది నిజంగానే ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉందా ఏంది అని అంటే ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏనాడు అంటే ఇది 2005లో కలెక్టర్ రంగారెడ్డి నుంచి వచ్చినటువంటి ఇది జీవో నెంబర్. ఆనాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న హరిహరన్ గారు ఒక జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 1092. ఈ జీవో నెంబర్ 1092లో ఏం చెప్తారంటే ఆయన ఈ టోటల్ ప్రాపర్టీస్ ఏవేవైతే ఉన్నాయో ఇగో ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ స్టేటెడ్ దట్ ద కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ ద లెటర్ read above, government after careful consideration have decided to prohibit registration of certain government lands and lands vested in government in Puppalaguda village, Rajendra Nagar Mandal. ఆనాడు రాజేంద్ర నగర్ మండల్, ఇప్పుడు రంగారెడ్డి మండల్. ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్తారంటే ఈ సర్వే నెంబర్స్ అన్నింటినీ కూడా ప్రోహిబిటెడ్ లిస్ట్లో పెట్టమని చెప్తారు. ఏ సర్వే నెంబర్ అన్నది మీకు ఇక్కడ క్లియర్గా ఉన్నది. ఏ సర్వే నెంబర్లు అంటే ఇది చూడండి,
సర్వే నెంబర్ 272 ఎక్స్టెంట్ 16 ఎకరాలు ప్రోబిటెడ్ లిస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ వెరీ క్లియర్. సర్వే నెంబర్ 282 15 ఎకరాలు 25 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ వెరీ క్లియర్. సర్వే నెంబర్ 341 11 ఎకరాలు 27 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్. సర్వే నెంబర్ 342 10 ఎకరాలు 29 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్. మొత్తం గవర్నమెంట్ ల్యాండే ఇది. టోటల్ ఇది టీఎస్ఐఏసీ ల్యాండే. మరి ఎవడి సొమ్మని ఇట్లా కడుతున్నారు? ఎంపీ రంజిత్ రెడ్డి ఇమీడియట్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీదే ప్రాపర్టీ అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి చాలా ప్రెస్ మీట్ పెట్టండి. ప్రభుత్వంలో డబ్బులు లేవు, ఈ స్కీమ్ అమలు అయితే లేదు, ఆ స్కీమ్ అమలు అయితే లేదు, ఏం చేయలేకపోతున్నామని మాట్లాడుతున్నారు కదా. ఇది డబ్బు కాదా ముఖ్యమంత్రి గారు? ఇది డబ్బు కాదా? ఇది డబ్బు కాదా అని అడుగుతున్నాం. ఇప్పుడు దీని మీద ఎవడు మాట్లాడాలా? ఎవడు మాట్లాడు? ఎందుకు మాట్లాడాడు? 2002 2020లో స్టార్ట్ అయిన కబ్జా ఇది. ఆనాడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు.